హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజు వ్లాగ్స్. సో ఇది వచ్చేసి పాండిచ్చేరి డే 2 వ్లాగ్. డే 2 వచ్చేసి మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ప్యాకేజ్ కవర్ చేద్దాం అనుకున్నాము. యాక్చువల్గా మేము లాస్ట్ టైం పిచ్చవరంకి వెళ్ళాము. మాకు ఈ ప్యాకేజ్ ఉంటుందని కూడా మాకు తెలియదు. సో ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ బైక్స్ వేసుకొని అందరినీ అప్రోచ్ అవుతూ ఉన్నారనమాట, పాంప్లెట్స్ పట్టుకొని ప్యాకేజ్ ఉంది అని చెప్పేసి. సో మేమైతే లైన్ బోట్ హౌస్ వాళ్ళని ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. అడల్ట్స్కి వచ్చేసి 400, కిడ్స్కి వచ్చేసి 250 అనమాట. ఈ ప్యాకేజ్లో ఏంటంటే మనకి 4 ప్లేసెస్ కవర్ చేస్తారు. సో 1 అవర్ రైడ్ ఉంటుంది, 4 ప్లేసెస్ కవర్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనము సైన్ చేయాలి, మన నేమ్స్ రాసి సైన్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయని తెలిసింది. బట్ ఐ డోంట్ థింక్ సో పాండీలో వాటర్ గేమ్స్ అంత ఎగ్జైట్మెంట్ ఉంటుందని చెప్పి నాకైతే తెలీదు. సో మేము ఇంకా తర్వాత ఇలా బ్యాక్ సైడ్ అనమాట. సో బోట్కి ఒక 10 మెంబర్స్ని తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళిందని చెప్పి దానికోసం వెయిట్ చేయమని చెప్పారనమాట. అంతలోపల టైం వేస్ట్ ఎందుకని చెప్పి మేము ఫోటోషూట్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ మా హస్బెండ్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా మేము లాస్ట్ టైం పిచ్చవరం వెళ్ళాము, మాకు తెలియదు ఇలాంటి ఒక ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పేసి. సో నా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా లేదు తేజు ఇలా ప్యాకేజ్ ఉంది, బోట్లో తీసుకెళ్లారని చెప్తే ఓ అవునా అనుకున్నాము. ఇక ఈసారి వాళ్ళే వచ్చి అప్రోచ్ అయ్యారు కాబట్టి సో మేము కూడా ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. సో ఆల్రెడీ చెప్పాను కదా, అడల్ట్స్కి 400, కిడ్స్కి 250. సో ఈ ప్యాకేజ్లో 4 ప్లేసెస్ అని చెప్పాను కదా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్, ఫిష్ హార్బరింగ్ అనమాట. జస్ట్ ఇలా బోట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫిష్ హార్బరింగ్ జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళంతే. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో యాక్చువల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పిచ్చవరం కదా. సో నేను అడిగాను అనమాట, ఏంటి 1 అవరే అంటున్నారు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళి ఎలా వస్తామంటే లేదు మేడం ఇక్కడ బ్యాక్ వాటర్లో ఇలా మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉన్నాయి, దిస్ ఈస్ ద సెకండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పి చెప్పారు. ఇక ఇది కూడా చాలా బాగుంది. బట్ ఒక 10-20 మినిట్సే ఉంటామన్నమాట. ఆ 10-20 మినిట్స్ కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా వెదర్ అంతా కూడా సపోర్ట్ చేస్తే చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరకమీడు ఫోర్ట్కి తీసుకెళ్లారు. సో చాలా బాగా అనిపించింది. వెదర్ కూడా ఆ రోజు చాలా కూల్గా చిన్న వర్షం పడుతూ అలా ఉందన్నమాట. ఇంకా ఆ బోట్ రైడ్ చేస్తాడు కదా, ఆయన వచ్చేసి అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు కొంచెం థ్రిల్ కోసము. ఫైనల్గా అయితే ఇక్కడ ఒక ఐలాండ్ లాగా జస్ట్ ఒక ప్లేస్ దగ్గర స్టాప్ చేశారు. ఇది వచ్చేసి అరకమీడు అనమాట, షూటింగ్ స్పాట్ అంట. ఇక్కడ PS1 షూట్ చేశారని చెప్పి అక్కడ చెప్తున్నారు. ఇంకా చాలా మూవీస్ చేశారు అని చెప్పి చెప్పారనమాట. యా, దిస్ ఇస్ ద అరకమీడు షూటింగ్ స్పాట్. జస్ట్ మనకు ఒక 10 మినిట్స్ అక్కడ వదిలేస్తారనమాట. సో ఆ 10 మినిట్స్లో మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకు ఒక గైడ్ ఉంటాడు, జస్ట్ మనకు బోట్లో వచ్చాం కదా వాళ్ళు ఉంటారనమాట మళ్ళీ తీసుకెళ్ళడానికి. అండ్ దిస్ ఇస్ ద 4th ప్లేస్, వాటర్ మౌతింగ్. అక్కడ మీకు రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రాక్స్ పాయింట్ లైన్లో ఓషియన్ రివర్ కలుస్తుందంట. పైనుంచి సన్లైట్ పడితే అటు సైడ్ వాటర్ చాలా క్లియర్గా కనిపిస్తాయి అని చెప్పి చెప్పారు. బట్ అంత దగ్గర వరకు అయితే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే అలలు చాలా ఫోర్స్గా వస్తున్నాయి అన్నమాట. సో అంత దగ్గరికి తీసుకెళ్ళడం కూడా డేంజర్. అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అదే లాస్ట్ అనమాట పాయింట్. లాస్ట్ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, లాస్ట్ పాయింట్ అనమాట. సో ఇక్కడి వరకే లాస్ట్, ఇంకా అంతకు మించి తీసుకెళ్ళరు. సో ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో అలా మనకి 4 ప్లేసెస్ కవర్ చేసేసారు 1 అవర్లో. ఖచ్చితంగా 1 అవర్ అంటే 1 అవర్లో రిటర్న్ తీసుకెళ్ళిపోయారనమాట. సో జస్ట్ ఈ ప్లేస్లో ఒక 2 రౌండ్స్ వేశారు, ఎందుకంటే అక్కడ అలలు వస్తూ ఉన్నాయి కదా, కొంచెం పిల్లలంతా కూడా అందరం ఎగ్జైట్ ఫీల్ అవుతామని చెప్పేసి. సో ఖచ్చితంగా 1 అవర్లో రిటర్న్ తీసుకొని వచ్చేస్తారు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్యాకేజ్, ఎందుకంటే పిచ్చవరం వెళ్ళాలంటే 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. బట్ స్టిల్ మనకి ఎగ్జైట్మెంట్ అసలైంది ఎక్స్పీరియన్స్ చేయాలంటే యూ కెన్ గో. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అనమాట. అడల్ట్స్కి 400, కిడ్స్కి 250 కాబట్టి వీ కెన్ గో విత్ దిస్. అండ్ మీరైతే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.